Despite the ever-changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh, with the 700 beds multi-speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు గుడివాడలో వివిధ కార్మిక ప్రజా సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ఏజెన్సీలు వద్దనే మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని, ఆప్కోస్ రద్దు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వివిధ కార్మిక సంఘాలైన అంగన్వాడీ యూనియన్, ఆశా వర్కర్ యూనియన్, మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ రాజ్ పారిశుద్ధ్య కార్మికులు, ఏపీ మొప్ప ఆర్పీ వర్కర్లు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒక్క సంతకం పెట్టి ఆ జీవన్ మాకు రిలీజ్ చేస్తే మేము సారస్వతం. అలాగే 8 గంటల పనిచేసి అన్నారే కానీ 8 గంటల అక్కడ 8 గంటలు ఇంకొక 16 గంటలు వేసుకున్నా. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుడివాడ ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి. నా పేరు వైగీత. అంగన్వాడీకి సమస్యలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయండి. అంగన్వాడీల్ని సచివాలయంలోకి వెళ్ళి ఆధార్ కొట్టంగానే గవర్నమెంట్ ఎంప్లాయర్ వస్తుంది, మీకు ఏ పథకాలు వర్తించవని చెప్పేస్తున్నారు. కానీ అంగన్వాడీలకు వచ్చేది 11,500 మాత్రమే. అయినప్పటికీ కూడా తల్లికి వందనం అనేది ఎవరికి పడలేదు. 7,000 జీతం అంగన్వాడీ హెల్పర్స్ 7,000 జీతం తీసుకుంటున్నారండి. వాళ్ళకు కూడా అది వర్తించలేదు. గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి మేమున్నాము, మీకు అండగా మేము ఉంటాము, మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మా దగ్గర మాట తీసుకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత మొహం చాటు వేస్తున్నారండి. కనీసం సంవత్సర కాలం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు. మరి మా సమస్యలు వచ్చి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మరి మమ్మల్ని క్యాజువల్ లీవ్స్ మాకు ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ గా ప్రకటించారు కానీ ఇంతవరకు మాకు ఏమీ అవకాశం మరి కల్పించలేదు, అమలు జరిపించలేదు. అలాగే మమ్మల్ని మాకు పర్మనెంట్ చేయడం గాని, మాకు భద్రత కల్పించడం గాని, మాకు ప్రమాద బీమాలు ఒకటి, ఆరోగ్య భద్రత, మేము మరి డ్యూటీలకి వెళ్తున్నప్పుడు మరి వస్తున్నప్పుడు కూడా మాకు ప్రయాణాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే కనీసం మట్టి ఖర్చులు కూడా మాకు ఎటువంటి మరి లేదు, ఇచ్చే పరిస్థితి మాకు లేదు. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. మరి ప్రభుత్వ పరంగా మరి మాకు వచ్చే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాంటివి కూడా మాకు కొంతవరకు మరి మాలో 4-5 ఆశా వర్కర్లు మరి ఇది మీరు చేయకపోతే కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటాము. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని బెదిరింపులకే భయభ్రాంతులు చేస్తున్నారు. అలాగే మా కాల పరిమితి 3 సంవత్సరాలే ఉంది కాబట్టి మీరు 3 సంవత్సరాలు చేశారు కదా, మీరు ఇంకెంతతో దిగిపోవాలని కూడా అంటున్నారు. కానీ మేము 3 సంవత్సరాలు చేసాము. మాకు ఏమి శాలరీ అనేది కూడా మాకు గతంలో 2 రూపాయలు చొప్పున మేము సేవ చేస్తూ ఈ రోజున 8,000 రూపాయలు వాళ్ళు మాకు ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నందుకు మాకు రాని పనులు కూడా మా క్వాలిఫికేషన్ అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నాము. కనీసం మాకు గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది. అయితే మేము ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్న మా కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అలాగే ప్రభుత్వం సంస్థల్లో మాకు గుర్తింపు ఉండాలని ప్రధానమైన డిమాండ్స్. మేము చాలీ జీతంతో పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగా మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉంది. 100 రూపాయలు కానీ చేద్దాం సార్.
5,000 రూపాయలతో 10,000 రూపాయలతో అట్లా 11,000 చేశారు ఇప్పటికి. పెద్దమంది అడిగితేనేమో మీకు మున్సిపాలిటీ అయిపోతే చేసేస్తాం, మున్సిపాలిటీ అయిపోతే చేసేస్తాం అంటున్నారు. ఈ ఆ ప్రభుత్వం చేయాల, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కానీ చేయాల. మీకు అంటే మీకు 26,000 వేస్తామన్నారు వీళ్ళు. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జీ 57వ జయంతి వేడుకలకు వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాలాకాళి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు అడపాల అప్పారావు, మట్టా జాన్ విక్టర్, ఆడేపల్లి పురుషోత్తం తదితరులు పూలమాలతో నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వారు మాట్లాడుతూ నిబద్ధత గల రాజకీయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబ్జీ ప్రజల మన్నలతో వివిధ ప్రాంతాలతో ఓటమనేదే లేకుండా విజయాలను సాధించి మున్సిపల్ కౌన్సిల్లో ప్రజల పక్షాన గలం వినిపించిన రాజకీయ ధీరుడని కొనియాడారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా చేసిన మంచి పనుల ద్వారా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీను, షేక్ బాజీ, ఎంవి నారాయణరెడ్డి, జ్యోతుల సత్యవేణి, ఆంజనేయ ప్రసాద్, వెంపటి సైమాన్, రేమలి నీలకాంత్, అడపా పండు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి మనిషిగా ఎదిగాడు ఆయన పుట్టిన ఊరికి కానివ్వండి, మరి గుడివాడ నియోజకవర్గానికి కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లాలో ఆయనకంటూ ఆయన పేరు చెప్తేనే ఆ గుడివాడ బాబ్జీ గారు అనే పేరు మరి ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితిలో ఆయన ఎదిగాడు. మరి అట్లాగే గుడివాడ మున్సిపాలిటీకి మరి వైస్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నో సేవలు అందించాడు గుడివాడకి కూడా. మరి ఆయన దగ్గరికి మనం ఎవరు వెళ్ళినా నాకంటూ ఈ పని ఉంది, నాకు ఇబ్బంది ఉందని అంటే నాకు తెలియదని కానీ నేను చేయనని కానీ మాట ఆయన బతికొండగా ఏ రోజుని కూడా మరి ఆయన నోటంలో రాలేదు నాకు తెలుసండి. మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది మనందరికీ కూడా చాలా తీవ్రమైన లోటు. ఈ రోజు కూడా ఆయన ఫోటో చూస్తే ఆయన చనిపోయేటట్టుగా లేదు ఎక్కడ కూడా, ఆయన బతుకున్నట్టుగానే మనందరిలో కూడా బతుకున్నట్టుగానే ఈ రోజు మనందరం కూడా ఆ ఫీల్డ్ లోనే మనం ఉన్నాము. మరి ఆయన ఎవరికైనా సరే ఒక మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి, ఎవరిని కూడా ఒక దుర్భాష ఆడడం కానీ, సరదా కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒక ఉన్నతమైన స్వభావి, మృదు స్వభావి. ఆయన కాల మరణం మాత్రం మాకు చాలా తీరని లోటు. మన ఎలక్షన్ అంటే ఆయన లేని లోటు ఖచ్చితంగా మాకు కనబడింది. ఎలా ఆర్గం తీసేవాడు, ఎలా మొబైల్ చేసేవాడు, ఎలా అన్ని విభాగాలతో కూడా ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన లేని లోటు ఖచ్చితంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాబట్టి ఈ రోజు బాబ్జీ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఆజాత శత్రువు. ఎవరికి కూడా హాని కలిగించటం గాని, లేకపోతే ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం గాని, లేకపోతే ఎవరినన్నా దుఃఖానికి గురి చేయటం గాని అనేది ఆయన జీవితంలో లేదు. అందరినీ నవ్వుతా పలకరించేవాడు, నవ్వుతా మాట్లాడేవాడు. నేను వెళ్ళినా సరే తమ్ముడు ఎలా ఉండాలి, రాజకీయాలు అలా ఉండాలని నాకు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అడపా బాబ్జీ గారు. మరొక సందర్భంలో గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విషయంలో మరి ఆనాడు తెలుగుదేశం అధికార పార్టీలో ఉండగా మరి వైస్ చైర్మన్ అవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే మరి కొడాల నాని గారు ఎంతో మరి ధన వ్యయ భారంతో అవన్నీ కూడా పనులు చేస్తారు. గుడివాడ రూరల్ మండలంలో సేరు గొల్వేపల్లి, గుంట, కోడూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే రోజుల్లో గుడివాడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సాధించుకుని గుడివాడ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బాగుందమ్మా, ఇంకా బాగా చేసుకోవాలి, చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి.
చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోడ్డు ఒకటి ఉందా, ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి, అన్ని చేసుకుంటూ వస్తాను తప్పకుండా. బాబు గారి దృష్టిలో సర్ది పెడుతున్నాం, ఆయన కూడా బాగా వర్క్ చేస్తున్నాం, బాగా చేసుకున్నాం. మీ పిల్లలు టైం వస్తుందా? 10 రోజులు. ఓకే, ప్రతి నెల ఒకటో తారీఖు లోపు వచ్చేస్తున్నారు. వెళ్ళండి. సరే పెడదాం మీకు. మీరు దీంట్లో రాపించుకోండి. సచివాలయంలో చేపిద్దాం. ఓకే, ప్రభుత్వం ఎట్టుంది? తల్లికి వందనం పడిందా? 3 పిల్లలకు పడిందా? వెరీ గుడ్ అమ్మా. చంద్రబాబు గారు చెప్పింది చేస్తారమ్మా. గ్యాస్ బండ్లకి వచ్చిన డబ్బులు 2 సార్లు పడ్డాయా? వెరీ గుడ్ అమ్మా. అన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇంకా బస్సు ప్రయాణం కూడా మన ఆగస్టు 15 స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బాబు గారు చెప్పిందంత ఆశీర్వదించండి. ఓకే, ఓకే. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలా? తల్లికి వందనం పడిందా? 2 పడిందా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంటాయిగా. జాగ్రత్త మీరు. బాగున్నా? ప్రభుత్వం బాగుందా? థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 26, 27 వార్డుల్లో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం మెరుగైన పాలన వైపు ముందడుగు వేస్తుందన్నారు. 26, 27 వార్డు టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముందు మీరు పాపులేట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఇప్పించండి. ఏమన్నా కావాల్సినవన్నీ ఎవరికైనా ఏమైనా కావాలన్నా కానీ మనం అన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని చేసామంటలేదు, చాలా వరకు చేసుకుంటూ వచ్చాం. ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బాగా చేసుకుంటాం తప్పకుండా. చెప్పాలా? ఏం లేదు, అదే ఆ పిల్ల ఉంది కదా, వినపడదును, మాటలు రావు ఆ పిల్లకి. చదువుకుందా? ఎంత వస్తుంది? 6,000 వస్తుందా? బాబు గారు పెంచారు, గుర్తుంది కదండి మీకు? అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. బాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఓకే, ఈ రోడ్డు మొత్తం శాంక్షన్ అయిపోయింది. చంద్రబాబు గారు చెప్తే అలాగే ఉంటుంది. 1000 రూపాయలు పెంచారా? 1000 రూపాయలు పెంచారుగా, చెప్పగానే గుర్తుపెట్టుకున్నాం. ఒకసారి రండి, మీరు చూడండి ప్రాబ్లం చూసుకుని. మొన్న చూశాను సార్, జిల్లా మొత్తం కూడా అట్టాగే ఉన్నాయి సార్. వాటర్ ఫిల్టర్లు బాగు చేయడానికి ఇంకా రాలేదు. వాళ్ళ కంపెనీ పెట్టామండి, వాళ్ళు వస్తారు సార్. అది కొత్తగా అయింది సార్. అది డీఓకి చేయనా మరి ఏంటి, ఎవరు చేయాలి? ఒకసారి ఏపీసీ గారికి చేయాలి సార్. ఏపీసీ గారి నెంబర్ పెడతాను సార్ నేను. ఏపీసీ గారి నెంబర్ పంపించండి అయితే. మీకు ఇప్పుడు పంపిస్తాను సార్. ఓకే, మాట్లాడదాం సార్. ఏం కావాలో రండి, బాగా చేస్తున్నాం. నమస్తే అమ్మా. మీరు లెక్క కానీ ఇప్పుడు గతంలో మనం ఇచ్చిన ఎన్నెలు తీసేసి అమ్మేసుకున్నారు, వేరే వేరే వాళ్ళకి అమ్ముకున్నారమ్మా. అవన్నీ మళ్ళీ నేను చేపించుకున్నాను. బాగా బాగా తీసేయమన్నారా? పరిపాలన మరి కొత్త కదా, కొత్త బిల్డింగ్ కదా, అది జాయింట్ తర్వాత వేసింది సార్. అది దానికి ఏంటంటే క్రాక్ వచ్చేసింది. అది అంత ముందు కట్టింది. ఒకసారి దీన్ని స్ట్రెంత్ అంతా 100 ఉంది సార్. అక్కడ 103 దానికి సంబంధించి సార్ మనం మళ్ళీ పెట్టాం సార్. అది కాదు, ఇది దీన్ని ఒకసారి
ఒకసారి మీరు టెస్ట్ చేయించండి, ఇదంతా శానిటీ ఎలా ఉందనేది. వాడు యూజ్ చేయొచ్చా లేదా అనేది. అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల బిగింపుకు ప్రత్యేకంగా కాలనీల అభివృద్ధి కొరకై ఇచ్చిన బంద్ సంపూర్ణంగా జరిగిందని, అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సహకరించి విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలని, టిట్కో కాలనీకి 250 కోట్లు రుణమాఫీ చేయాలని, కాలనీలకు 10,000 కట్టించుకోకుండా ఉచితంగా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని, మందపాడు న్యూ కాలనీకి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పైపులు వేయాలని, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పు ముఖ్యంగా గుడివాడ పట్టణంలో కూలుకున్నటువంటి బంద్ని జయప్రదం చేశారు. కారణం ఏంటంటే స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది. గుడివాడలోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా కొనసాగిస్తున్నాము. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు, ప్రజా దోపిడీ జరుగుతుంది. నాయకులు మాత్రం ఇతర పార్టీలతో కుమ్మక్కైపోయి స్మార్ట్ మీటర్ల విషయంపై మహిళమ్మ తల్లులకి వచ్చినటువంటి నాయకులకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా స్మార్ట్ మీటర్ పెడితే అందరు కార్మికులే కట్టుకోలేని పరిస్థితి. ఈ స్మార్ట్ మీటర్లని తీవ్రంగా ఎదురుస్తూ రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లను మనం ఎదుర్కోవాలి, దాన్ని తిరగొట్టాలి. మీరందరూ కూడా ఇదే స్థితిగా మరోసారి పిలుపునిస్తూ మీరందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి ఈ సభాముఖం కోరుకుంటూ, అలాగే కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడుల్ని తక్షణమే దాని మీద చర్య తీసుకు. ముందుగా ఈ బంద్కు సహకరించిన టిట్కో కాలనీకి, శ్రీకాళహస్తి కాలనీ, మందపాడు కాలనీ కమిటీలకి, అలాగే దళిత సంఘాల నాయకులకి, పార్టీల నాయకులకి, అంబేద్కర్ గారికి, సురేష్ గారికి, అలాగే జయరాజ్ గారికి, వాళ్ళ సంఘాల తరపున ఈ బంద్కి సురేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ఈ బంద్కు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యా సంస్థలైన మన విశ్వభారతి కానీ, స్కూల్స్ కానీ, వీళ్ళందరి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే గవర్నమెంట్ ఆఫీసులు, బ్యాంకులు, వీళ్ళందరూ జీవీమాల యాజమాన్యానికి, సిఎంఆర్ యాజమాన్యానికి, అట్లాగే అట్లాగే ఎస్వీఆర్ యాజమాన్యానికి, విద్యా సంస్థల యాజమాన్యాలకు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఎందుకు ఇంత బంధుకు పిలిపించామంటే టిట్కో కాలనీకి గుడివాడలో టిట్కో కాలనీకి మేము 250 కోట్లు కేటాయించే రుణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.